గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ సింధు నాగరికత విశిష్ట లక్షణాల్లో కొన్ని అంశాలు ఒకసారి చూద్దామండి. లాస్ట్ క్లాస్లో మనం సింధు నాగరికత వివిధ ప్రాంతాల్లో దొరికిన సైట్ల గురించి చర్చించుకున్నాం. సో కొన్ని ఇంపార్టెంట్ మన పోటీ పరీక్షల దృష్ట్యా. ఇవాళ సింధు నాగరికత విశిష్ట లక్షణాలు కొన్ని చూద్దాం. ముందుగా సామాజిక వ్యవస్థ. మనం ఎప్పుడు కానివ్వండి హిస్టరీలో ఒక చిన్న లాజిక్, పొలిటికల్ హిస్టరీ కంటే కూడా సామాజిక, ఆర్థిక, రాజకీయ, శిల్పకళ, సాహిత్య రంగాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇది హిస్టరీలో ఉన్న ఒక చిన్న లాజిక్. పొలిటికల్ హిస్టరీ అనేది ఒక 10%, ఒక 90% ఎప్పుడు కానీ ఇవి ఉంటుంది. కొన్ని డైనాసిటీస్ వచ్చినప్పుడు, అంటే కొన్ని రాజ్యాలు వచ్చినప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే లిటరేచర్, ఇవి ఇంపార్టెన్స్ ఉంటాయండి. అందులో మనకు ప్రారంభంలో సింధు నాగరికత కాలం నాటి ఈనాటికి సామాజిక వ్యవస్థ ఎలా ఉంది, అంటే సమాజం అంటే స్త్రీ పురుషులు మనుషులు ఎలా ఉన్నారు. ఇక్కడ ఆర్థిక అసమానతలు కనిపిస్తుందండి. సామాజిక వ్యవస్థలో ఒక మొదటి అంశం ఆర్థిక అసమానతలు కనిపిస్తుంది. స్త్రీ పురుషులిద్దరూ సమానమే. ఎక్కువ ప్రాధాన్యత స్త్రీలకు కేటాయించడం జరిగింది. అందుకని భారతదేశంలో పూజించబడిన మొట్టమొదటి విగ్రహం ఏదైనా ఉందంటే అమ్మ తల్లి, మదర్ గాడెసెస్. అది కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనకి సింధు నాగరికత నుంచినే స్టార్ట్ అయిపోతుంది. సింధు నాగరికత నుంచినే స్టార్ట్ అయిపోతుంది. ఇది ఇందులో ఉన్న ఒక ప్రత్యేకత అండి. ఇందులో ఉన్న ఒక ప్రత్యేకత సింధు నాగరికత నుంచినే స్టార్ట్ అవుతుంది. మనకి భారతదేశంలో ఫస్ట్ విగ్రహం, ఒక షేప్ ఇక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. అందులో కూడా ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చారంటే స్త్రీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందుకని పురుషుడితో పాటు స్త్రీ కూడా సమానం అనేది మనకి ఈ నాగరికతలో కనిపిస్తూ ఉంటుందండి. సో కొన్ని కార్యక్రమాలు స్త్రీలు పురుషులతో సమానం పంచుకున్నారు. ఎక్కువ ఇంపార్టెన్స్ స్త్రీలకు ఇచ్చారు. అందుకని దీన్ని మాతృస్వామి వ్యవస్థ అనేసి అంటారు. ఇది ప్రత్యేకంగా తమిళనాడు రాష్ట్రంలో బాగా కనిపిస్తుంది, దక్షిణ భారతదేశంలో. ఇప్పుడు కూడా మనం చూడాలండి, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ జాయింట్ ఫ్యామిలీలో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి ఎవరు ఉంటారంటే స్త్రీ ఉంటారు. మనకు తమిళ్లో ఒక వరుడు ఉపయోగిస్తారు, అప్పత్త అని. అంటే దాని ఏంటంటే నాన్న వాళ్ళ అమ్మ అనేసి, ఆమె హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా ఉంటుందన్నమాట. అదే పితృస్వామ్య వ్యవస్థ మనకు నార్త్ ఇండియాలో కనిపిస్తూ ఉంటుంది. అంటే పురుషుని యొక్క ఆధిక్యత మనకి ఎక్కువగా నార్త్ ఇండియాలో బాగా కనిపిస్తూ ఉంటుంది. సౌత్ ఇండియాలో మాతృస్వామ్య వ్యవస్థ కనిపిస్తూ ఉంటుంది. ఈ లాజిక్ని మనం బాగా పసిగట్టాలండి. అలా ఈ సామాజిక వ్యవస్థలో స్త్రీకి ప్రధాన పాత్ర ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సామాజిక వ్యవస్థలో సింధు నాగరికత నివాస భవనాల్లో డిఫరెంట్ ఉంది. పశ్చిమ సైడ్ అయిన బారక్స్ అంటారు. బారక్స్ అంటే కార్మికులు నివసించే ప్రాంతాలని బారక్స్ అంటారు. ఇది చాలాసార్లు పోటీ పరీక్షలు అడిగారు. హరప్ప ప్రాంతంలో కనుగొనబడింది. సో ఒకసారి గుర్తుపెట్టుకోవాలండి. పశ్చిమ సైడు. తూర్పు సైడ్న ప్యాలెస్ అంటారు. ఎక్కువగా ప్యాలెస్లు ఉంటాయి తూర్పు సైడ్న. ఇక్కడ ఎవరు ఉంటారంటే ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు రెండఫ్టర్లో నివసిస్తూ ఉంటారు. ఈ కాన్సెప్ట్ని మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలండి పోటీ పరీక్షల దృష్టి. నెక్స్ట్ రెండవది రాజకీయ విధానం ఏంటి, కంటిన్యూషన్ దీంట్లో అనేది. సింధు నాగరికత రాజకీయం రాజులు ఉన్నారంటే అసలు రాజ్యం లేదు, రాజులు లేదు, రాజకీయ వ్యవస్థ అనేది లేదండి. బాగా గుర్తుపెట్టుకోవాలి. రాజ్యం కానీ, రాజులు కానీ, రాజకీయ వ్యవస్థ కానీ సింధు నాగరికత ప్రాంతంలో లేదు. ఈ లాజిక్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా రాజ్యాలు ఏర్పడలేదు, రాజ్యం అనే పదం రాలేదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ ప్రాంతాన్ని ఎవరు పరిపాలించుండొచ్చు అంటే కొంతమంది హిస్టోరియన్స్ ఒక్కొక్క రకంగా చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ డిడి కుషంబే అనే వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. సింధు నాగరికత ప్రాంతాన్ని మతాధిపతులు పరిపాలించొచ్చేమో అనేసి. ఎందుకు మతాధిపతులు అంటే మొహంజదారోలో గడ్డం వదులుకున్న పూజారి యొక్క తల ఉన్న ఐకాన్ బయటపడింది. దాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ మతాధిపతులు పూజారులు పరిపాలించమని. అలాగే ఆర్ఎస్ శర్మ వర్తకులు పరిపాలించుండొచ్చేమో ఈ ప్రాంతాన్ని అని అన్నాడు. ట్రేడర్స్. ఎందుకు అంటే
సింధు నాగరికత ప్రజలు ఎక్కువగా వర్తక వ్యాపారాలు విదేశాలతో చేశారు. అది కూడా మెసపటోమియా ప్రాంతంతో ఎక్కువగా వర్తక వ్యాపారాలు చేశారు. బహుశా వాళ్ళు ఈ ప్రాంతాన్ని పరిపాలించవచ్చేమో అని చెప్పి ఆర్ఎస్ శర్మ చెప్పారు. అలాగే గార్డెన్ చైల్డ్ అని ఒక హిస్టోరియన్ ఏమని చెప్పారంటే, లేదు, సింధు నాగరికత ప్రాంతాన్ని మున్సిపల్ వ్యక్తులు లేదా మున్సిపాలిటీకి చెందిన వ్యక్తులు పరిపాలించవచ్చు అనేసి అన్నారు. ఎందుకు అంటే సింధు నాగరికత ప్రధానంగా మనకు పట్టణ నాగరికతతో ఫేమస్ అయ్యి, సింధు నాగరికతలో చెప్పుకున్న కీలకమైన అంశం ఏంటంటే అర్బనైజేషన్. దీని గురించి సపరేట్గా వీడియో పెడతానండి. అర్బనైజేషన్ అనేది మనకు, అందుకని వీళ్ళు దీన్ని ఈ విధంగా వర్గీకరించారు. కానీ ఏది ఏమైనా రాజరిక వ్యవస్థ లేదనేది మనం పోటీ పరిస్థితి దృష్ట్యా మనం గుర్తుపెట్టాలి. సింధు నాగరికత కాలంలో రాజకీయ వ్యవస్థ లేదు. కొంతమంది ఏమో మతాధిపతులు, కొంతమంది ఏమో వర్తకులు, కొంతమంది ఏమో మున్సిపాలిటీ వ్యవస్థ ఉందని ఇలా రకరకాలు చెప్పారండి. ఇవి అడిగారండి, మ్యాచింగ్స్లో బాగా అడుగుతుంటారు. జతపరచమనే దాంట్లో ఇలా అడుగుతారు, మున్సిపల్ వ్యవస్థను ధృవీకరించింది ఎవరు, లేదంటే ఎవరు ఈ తీరిని చెప్పింది అనేసి అడుగుతుంటారు. యాస్పిరెంట్స్ ఒకసారి దీన్ని చూడాలి. సో ఇది ఈనాటి వీడియోలో కీలకమైన అంశాలు. సో యాస్పిరెంట్స్, సార్ నేను మీ నుంచి ఒక రిక్వెస్ట్. సో ఈ కంటెంట్లో ఎక్కడైనా నేను మిస్టేక్ చెప్పింటే నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను సర్దుబాటు చేస్తాను. నేను కానీ అన్నసరి వాయిస్ నేను పెట్టను, ఎందుకంటే టైం చాలా విలువైంది. ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అట్ ద సేమ్ టైం ఎక్కువగా చూస్తే ఇబ్బంది పడతారని చెప్పేసి నేను తక్కువ టైమే పెడుతూ ఉంటానండి. సో ఈసారికి దాన్ని నేను ఖచ్చితంగా రెక్టిఫై చేసి కొంచెం లెంతీ వీడియోని పెడతాను. సో దాన్ని ఒకసారి చూడండి. డైలీ 3 ప్రశ్నలు షార్ట్ వీడియోలో పెడుతూ ఉంటాను. ఆ 3 ప్రశ్నలని ఒకసారి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.